హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చి ఆవ నూనెతో ఆడవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి. దానిమ్మ పండ్లు బెరడు తీసుకొచ్చి తగినంత ఆవ నూనె కలిపి మెత్తగా నూరాలి. ఆ ముద్దను బట్టలో వేసి పిండగా వచ్చిన రసం స్థానాలపై రాత్రి నిద్రించే ముందు మర్దన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిపైన దూది పెట్టి అంటించి బ్రా వేసుకుంటే దృఢంగా బిగువుగా చాలా అందంగా కూడా ఉంటాయి. అలాగే ఇంకోటి వచ్చి ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తా బాధపడేవారు ఏం చేయాలంటే కొంచెం ఆవ నూనె తీసుకుని తమ గడ్డం కింద గడ్డం చుట్టుపక్కల లోపల భాగం వరకు లేపనం చేస్తూ ఉంటే కొంచెం నొప్పి తగ్గిపోతుంది. అలాగే చెవిలో చీము ఉన్న వాళ్ళు ఆవ నూనె నీళ్ళు తీసుకొని నల్లతమ్మ చెట్టు పువ్వులు 20 గ్రాములు వేసి చిన్న మంటపైన పువ్వులన్నీ నల్లగా మాడిపోయే వరకు మరిగించి దించి వడపోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెని రోజు 2 పూట్ల 3-4 చుక్కలు గోరువెచ్చగా చేస్తూ ఉండి చెవిలో వేసుకుంటూ ఉంటే చెవులు పోటు దురద చీము అంతా తగ్గిపోతుంది. అలాగే పుండ్లు గుచ్చుకుని లోపల ఇరిగిపోయి ముక్కలు ముక్కలుగా బయటికి రావు కదా కాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆవ నూనె 50 గ్రాములు తీసుకుని పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి అందులో తేనె మైనం 20 గ్రాములు వేసి చిన్న మంట పైన కరిగించాలి. తర్వాత దించి వడపోసి మళ్ళీ పాత్రలో పోసి అందులో తెల్ల గుగ్గిలం పొడి 10 గ్రాములు, రుమి మస్తికి ఆయుర్వేదం షాప్లో దొరుకుతుందంట, తీసుకోండి. అంగడిలో దొరుకుతుంది. చూర్ణం 15 గ్రాములు కలపాలి. అది ఆరేటప్పటికి మలంలాగా గట్టిగా తయారవుతుంది. దాన్ని ముళ్ళు గుచ్చుకున్న పైన ముళ్ళు పుండు ఉంటుంది కదా, దానిపైన రాస్తూ ఉంటే ఎంత మొండి పుండు అయినా సరే మానిపోతుంది. అలాగే లోపల ఇరుక్కుపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి ముళ్ళు ఒక్కొక్కసారి గుచ్చుకుని. పొలం పనులకు వెళ్ళే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్పు. అవి విరిగిపోయిన ముక్కలు కూడా ఇది రాస్తూ ఉంటే ముక్కలతో సహా బయటికి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్.